పుణ్యం చేసి భోగాలొస్తే ఇదేంటి నష్టం? ఈ కోరిక వల్ల నష్టం ఏంటి? అని మీకు అనిపించొచ్చు. కానీ ఇటువంటి కోరిక కూడా నష్టమే అన్నది కొంచెం మన జ్ఞాన స్థితి పెంచుకుంటే మనకర్థమవుతుంది. ఎవరైతే ఈ పుణ్యకార్యాలు చేస్తారో వీళ్ళు భోగాలు సంపాదించగలరు కానీ ముక్తిని సంపాదించలేరు. ముక్తి అంటే జన్మ లేని స్థితి పొందడం. ఇంక మళ్ళా భూమి మీదకి రాకుండా ఉండడం. అటువంటి స్థితి రాదు. ఎంచేత? ఎవ్వరైనా సరే ఈ సృష్టిలో ఒక కర్మ చేస్తే అది పుణ్యం అవనివ్వండి, పాపం అవనివ్వండి. ఆ కర్మ అనుభవించడానికి మళ్ళా భూమి మీదకి రావాలి. భూమి మీదకి రావచ్చు. ఎంత భూమి మీదకొచ్చినా, ఎన్ని పుణ్యాలు చేసి మళ్ళా భూమి మీదకొచ్చినా, ఆ పుణ్యాలు అనుభవిస్తూ ఈ ప్రపంచంలో ఉన్న పరిస్థితి వల్ల కొన్ని దుఃఖాలు కూడా పడతారు. అంచేత వాళ్ళు ముక్తి పొందలేరు. అదే వాళ్ళకొచ్చే నష్టం. పుణ్యాల వల్ల వచ్చే నష్టం ఏంటంటే ముక్తి పొందలేరు.